సజీవుడైన దేవుడు, మరణపు ముళ్ళు విరిచిన దేవుడు, మరణమును గెలచి రాజుల రాజుగా ప్రభువుల ప్రభువుగా రాబోతున్న దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు అతి శ్రేష్టమైన నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. మన విచారములను తొలగించే దేవుడు, మన నిందలను తీసివేసే గొప్ప దేవుడు, మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ నూతన పునరుద్ధానమును బట్టి దేవునికి స్తోత్రములు. ఈ పునరుద్ధాన దినములో దేవుడు మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము కృపావార్త. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగచేసేదను. గనుక కన్యకలు, యవ్వనులు, వృద్ధులు కూడి నాట్యమందు సంతోషించెదరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, ఈ పునరుద్ధాన దినములో దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానం, ఆయన సన్నిధిలో సంతోషం ఉంటుందని కీర్తనకారుడు అన్నారు. ఆ సంతోషమున్న ఆయన సన్నిధికి మనం వెళ్ళినప్పుడు మన విచారములను కొట్టివేసి ఆదరణ అనుగ్రహించే దేవుడు, మన దుఃఖములను తీసివేసి ఆనందమునిచ్చే గొప్ప దేవుడు మనలను సియోన్లో నుండి దిగివచ్చి ఆయన ఆశీర్వదిస్తారు. నీ విచారాలు, నీ దుఃఖాలు మనుషుల దగ్గరికి వెళ్తే మరి కాస్త ఎక్కువ అవుతాయి, కానీ నువ్వు దేవుని దగ్గరికి వస్తే ఆ గొప్ప దేవుడు నిన్ను ఆదరించి నీకు ఆనందమును అనుగ్రహించి నిన్ను ఆశీర్వదించే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ 31వ అధ్యాయంలో మొదట వచనాలలో శాశ్వతమైన కృపతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అని తన ప్రేమను వెల్లడించిన దేవుడు 13వ వచనం వచ్చేసరికి నీ విచారమును కొట్టివేసి నేను నిన్ను ఆదరిస్తాను. ఏ విషయంలో నువ్వు విచారం కలిగి ఉన్నావో, నీ ఆరోగ్య విషయంలోనా, ఆర్థిక విషయంలోనా, పిల్లల వివాహ విషయంలోనా, లేకపోతే కుటుంబ సమస్యల విషయంలోనా, సంఘ విషయంలోనా, ఏ విషయంలో నువ్వు విచారం కలిగి ఉన్నావో, ఏ విషయంలో దుఃఖం కలిగి ఉన్నావో దేవుడు ఈ పునరుద్ధాన దినమున నీతోనే మాట్లాడుతున్నారు. నీవు నా సన్నిధికి వచ్చి నన్ను ఆనందింపజేసినట్లయితే, ఆరాధించినట్లయితే నీ విచారములు కొట్టివేసి నిన్ను ఆదరిస్తాను. ఒక తల్లిలా నిన్ను ఆదరిస్తాను. నీ దుఃఖమును తీసివేసి నీకు ఆనందమునిస్తాను. దేవుని యొక్క వాగ్దానం. దేవుని సన్నిధిలో ఉన్న సంతోషం మనం పొందుకోవటమే కాదు, మన విచారమును విజయంగా మార్చే గొప్ప దేవుడు, మన అరణ్యమును ఏదేనుగా మార్చే దేవుడు, మన కన్నీరును ఆనంద బాష్పాలుగా మార్చే సమర్థుడైన దేవుడు నీకు ప్రత్యక్షమై నీ విచారాలు తీసివేసి, నీ దుఃఖాన్ని తీసివేసి నీకు ఆదరణ, ఆనందం ఇస్తానని వాగ్దానం చేస్తున్నారు. అంతేకాదు, నువ్వు విచారము నుంచి కొట్టివేయబడినప్పుడు, అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలంటే, ఎవరైనా ఒక నేరస్తుడు కోర్టులోకి వెళ్ళిన తర్వాత ఆ కోర్టులో కేసు కొట్టేశారని తెలిసిందనుకోండి, ఆ నేరస్తుడిగా పరిగణింపబడిన వ్యక్తి ఎంత సంతోషంతో బయటకు వస్తాడు, అతని కుటుంబం ఎంత ఉల్లసిస్తారు. దేవుడు అదే చెప్తున్నాడు. ఒక వ్యక్తి మీద ఉన్న ఆ నేరం కొట్టేస్తేనే అంత సంతోషమైతే, మన మీద ఉన్న పాపాలు, దోషాలు, అపరాధాలు వాటన్నిటినీ కొట్టివేసి మన విచారాలు తొలగించి, మన దుఃఖాలు తొలగించి, మన కన్యకలు, యవ్వనులు, వృద్ధులు అందరూ ఆనందించేటట్లుగా నేను నిలబెట్టబోతున్న గొప్ప రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు. ఆ దేవుడు చెప్తున్నాడు, దేవుని సన్నిధికి రా, నీ విచారాలు కొట్టివేయబడతాయి, దేవుడిని ఆరాధించు, నీ దుఃఖం ఆనందంగా మార్చబడుతుంది. నీవు, నీ కుటుంబం, నీ సంఘం యావత్తు దేవుని సన్నిధిలో ఆనందించేటట్టుగా, ఉల్లసించేటట్టుగా, ఆయన నామమును బట్టి ప్రహర్షించేటట్టుగా నేను నిన్ను చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఆశీర్వాదం, ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరునుగాక. దేవుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పునరుద్ధానుడా, ఈ పునరుద్ధాన దినంలో మీరు మాకు అనుగ్రహించిన వాగ్దానమును బట్టి మీకు స్తోత్రం. మా విచారమును కొట్టివేసి ఆదరణను, మా దుఃఖమును కొట్టివేసి ఆనందమును అనుగ్రహించి, మా కుటుంబం యావత్తు, మా పిల్లలు, కన్యకలు, యవ్వనులు, వృద్ధులు ప్రతి ఒక్కరూ ఆనందించినట్లుగా
నీ కృప మా ఎడల విస్తరింపచేసినందుకే నిన్ను స్తుతిస్తూ మహిమపరుస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.